కార్తీక మాసం ఎంతో మహిమాన్వితమైనటువంటి మాసం. శివకేశవుల ఇరువురికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం ఈ మాసం. ఈ మాసంలో మనం చేసేటువంటి పూజ, వ్రతం, దానం, వనభోజనం, నామస్మరణ ఇలా ఏదైనా కానివ్వండి, ఆధ్యాత్మికంగా మనం ఏది చేసినా కూడా చాలా మంచి ఫలితాలు, అనంతకోటి ఫలితాలు మనకి శివకేశవులు అందిస్తారు. అంతటి మహిమాన్వితమైనటువంటి కార్తీక మాసంలో సోమవారం ఆ పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. నన్ను నీ తపస్సులతో కొనేశావు అంటూ ఆ వశుడు ఉమాదేవికి పరవశువుడు అయిపోయి సోముడు అయిపోయాడు. ఆ ఉమాదేవితో కూడి స ప్లస్ ఉమా సోముడు అయిపోయాడు. సోముడు అనగా ఉమయా సహిత శివ అనే వ్యుత్పత్తి ఉంది. అందుకని శివుడికి సోమవారం అంటే అంత ప్రీతికరం. ఈరోజు శివుడు ప్రదోషకాలంలో శివపార్వతులు ఇరువురూ కూడా భూలోకానికి విచ్చేస్తారు. అందుకని సోమవారం ప్రదోషకాలంలో చేసేటువంటి పూజలు చాలా మంచి ఫలితాలను అందిస్తాయి. ఈ సమయంలో మనం పూజ చేసి ఏ కోరికైతే కోరుకుంటామో ఆ కోరికను సత్వరం శివపార్వతులు తీరుస్తారు అని శివపురాణంలో చెప్పబడింది. ఇప్పుడు మనం కార్తీక మాసంలోనే సోమవార వ్రతం ఎలా చేస్తారు, వ్రత విధానం ఏంటి, ఈ వ్రత గల కథ మహిమ కూడా తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, స్త్రీ, పురుష, ఋషీశ్వరుడు ఇలా ఎవరైనా సరే భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతంని ఆచరించవచ్చు. కార్తీక వ్రతము ఆచరించిన వారికి మరుజన్మ అంటూ ఉండదు, శివలోకం, వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని. కార్తీక సోమవార వ్రతం ఆచరించడం వల్ల, ఈ వ్రత మహిమని వినడం వల్ల కూడా చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసమందు ఉపవాసం, ఒక పూట భోజనం, రాత్రి భోజనం, ఛాయానక్త భోజనం, స్నానము, తిలదానం ఈ 6 కూడా ఉపవాసంతో సమానం అగును అని ఋషులు చెప్పారు. శక్తి కలవారు ఉపవాసం చెయ్యవలెను. అందుకు శక్తి లేనివారు రాత్రి భోజనంను చేయవలను. అందుకు కూడా శక్తి లేనివారు ఛాయానక్తము అనగా సూర్యుడు కాంతి తగ్గిన తరువాత భోజనము భుజించాలి. అనగా సాయంకాలం 4:30 సమయం వరకు ఉపవాసం ఉండి ఆ తదుపరి ఉపవాస దీక్ష విరమించడం ఛాయానక్త అంటారు. ఛాయానక్త కూడా చేసేటువంటి ఓపిక లేని వారు బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారితో పాటే పగలే భోజనం చేయడం, దీన్ని ఒక పూట భోజనం అని అంటారు. ఇలా ఉపవాసాలు ఏది కూడా చేసేటువంటి వీలు కాని వారు కార్తీక మాసం ఉదయం కార్తీక స్నానం ఆచరించిన లేదా సోమవారం రోజు తిలదానం అనగా నువ్వుల దానం చేసినా కూడా సమానమైనటువంటి ఫలితాలు అందిస్తాయి అని చెప్పబడింది. కార్తీక సోమవార వ్రత మహిమను తెలుపుతూ కార్తీక పురాణంలోని ఒక కథ చెప్పబడింది. ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సోమవార కథ ఎవరైతే వింటారో, ఎవరైతే చెబుతారో, ఎవరైతే చదువుతారో వారు చేసుకున్నటువంటి సకల పాపాలు తొలగిపోతాయని తెలుపబడింది. పూర్వము కాశ్మీర దేశమందుక పురోహితుని కూతురు ఉండేది. ఆమె పేరు కర్కశి. మిత్రశర్మ అనేటువంటి వేదాంగ పారంగతుడు, సదాచారవంతుడు, బుద్ధిమంతుడైనటువంటి భర్త ఉండేవాడు. కర్కశ అదుర్మార్గురాలు. ఆమె అతని భర్తని తరచూ వేధిస్తూ ఉండేది. మిత్రశర్మ తన గృహస్థ ధర్మంకి కట్టుబడి భార్య ఎన్ని గొడవలు పెట్టినా, ఎంతగా వేధించినా కూడా ఆమెతోనే ఉండేవాడు. మిత్రశర్మ భార్యకి కర్కశకి పరపురుషులతో కూడా సంబంధం ఉండేది. అలా ఒక పరపురుషుడు కర్కశతో, నీ భర్త వలన మనిద్దరికీ ఆటంకం కలుగుతుంది కనుక నీవు నీ భర్తని చంపేయి అని చెబుతాడు. అందుకు కర్కశ సమ్మతించి ఒకరోజు రాత్రి నిద్రిస్తున్నటువంటి తన భర్త తలపైన పెద్ద రాయిని వేసి చంపేస్తుంది. ఆ తదుపరి మరణించినటువంటి తన భర్త శరీరాన్ని
తన వీపు పైన వేసుకుని పాడుపడినటువంటి బావిలో పడేస్తుంది. ఈ రకంగా తన భర్తని చంపేసినటువంటి కర్కశకి ఇక తన దుర్మార్గపు పనులకి అడ్డు ఆపు లేకుండా పోయింది. ఈ రకంగా పరపురుషులతో తను యవ్వనమంతా కూడా అదుర్మార్గపు జీవితం గడిపింది. ఆ తదుపరి కర్కశ ముసలితనంలోకి వచ్చింది. అప్పుడు తనకి రాచపుండు వ్యాధి బారిన పడుతుంది. ఆ వ్యాధిలో పురుగులు చేరి తన శరీరమంతా కూడా ఒక దుర్గంధపూరితంగా తయారైంది. కర్కశకై తన్ని చూసేవాళ్ళు కానీ తన్ని చేరదీసేవాళ్ళు కానీ ఎవరు కూడా లేరు. అలా బాధలు పడుతూ కర్కశి ఒకరోజు మరణించింది. తరువాత యమభటులు వచ్చి తనని యమలోకానికి తీసుకెళ్లారు. యముడు కర్కశ చేసినటువంటి దుర్మార్గపు పనులకి కోపగించి కఠినమైనటువంటి శిక్షలు విధిస్తాడు. ఈ రకంగా ఘోరమైనటువంటి నరకములయందు బాధలు పడి 10 తరముల పాటు ఇలాగే ఘోర నరకములను చూస్తుంది. ఆ తదుపరి భూమి యందు 15 సార్లు కుక్కగా జన్మిస్తుంది. అందులో 15వ జన్మయందు ఒక బ్రాహ్మణుని ఇంటి భర్త కుక్కగా పుట్టింది. ఇంటింటికి తిరుగుతూ వాళ్ళు పెట్టినటువంటి భోజనం భుజిస్తూ ఉండేది. ఒకరోజు ఆ కుక్కకి ఆహారం ఏది దొరకదు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అదే రోజు కార్తీక మాసమందు సోమవారం రోజు తను పగలంతా ఉపవాసముండి నక్షత్ర మండలం చూసి గృహమునకి వెళ్ళి దేవుడికి నివేదన చేసిన తరువాత బలిదానం కొరకు బయటకి వచ్చి భూమి మీద బలిని ఉంచి కాళ్ళు కడుక్కొని ఆచమనం చేసి తిరిగి ఇంటిలోకి వెళ్ళాడు. ఆ కుక్క ఆనాడు తనకి దొరికినటువంటి బలిని భక్షిస్తుంది. ఆ బలి భోజనం తరువాత కుక్కకి పూర్వజాతి స్మృతి కలిగి బ్రాహ్మణోత్తమా రక్షింపుము రక్షింపుము అని పలికెను. ఆ మాట విని ఆ బ్రాహ్మణుడు బయటికి వచ్చి ఆశ్చర్యంతో, ఓ కుక్క, ఏం చేశానని ఇప్పుడు రక్షింపమనుచున్నావు అని అడిగెను. అప్పుడు ఆ కుక్క, ఓ బ్రాహ్మణోత్తమా వినుము, నేను పూర్వజన్మమందు బ్రాహ్మణ స్త్రీని పాపములు చేయదాను, వర్ణ సంక్రమణ చేశాను, అన్య పురుషులను మరిగి నిజభర్తను చంపాను. ఇవన్నీ నేను చేసినటువంటి పాపాలకి యమలోకంలో శిక్షలు అనుభవించి 15 సార్లు ఈ భూమిపైన కుక్కగా జన్మించాను. చివరికి ఇప్పుడు నాకీ జాతి స్మరణ కలిగింది. ఎలా కలిగింది అని అడిగింది. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు తన జ్ఞాన దృష్టితో చూసి, శునకమా, ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష సమయం వరకు భుజింపక ఇక్కడ నేను ఉంచినటువంటి బలిని భక్షించావు కనుక నీకు జాతి స్మృతి కలిగినది అని తెలిపింది. ఆ మాట విని బ్రాహ్మణోత్తమ, ఈ కుక్క జాతి నుండి నాకెట్లు మోక్షం కలుగుతుందో చెప్పమని అడిగింది. ఆ కుక్క ఇలా ప్రార్థించగానే పరోపకార బుద్ధితో కార్తీక సోమవారములందు తాను చేసినటువంటి పుణ్యంలో ఒక సోమవార పుణ్యంని కుక్కకి దారపోశాడు. బ్రాహ్మణుడు సోమవార పుణ్యమును ఇయ్యగానే కుక్క దేహంని విడిచి ప్రకాశించుచున్న శరీరము గలదై ప్రకాశించడి వస్త్రములను మాల్యములను ధరించి తన పితరులతో కలిసి కైలాసానికి పోయి అచట హాయిగా ఉండెను. కాబట్టి కార్తీక మాసమందు సోమవార వ్రతం ఆచరించిన సోమవార వ్రత ఫలితము తెలిపిన వారికి మోక్షము లభిస్తుంది. ఇంతటి మహిమాన్వితమైనటువంటి కార్తీక మాసంలో కార్తీక సోమవార వ్రతం మీ అందరూ కూడా ఆచరించి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే. శివ శివ.